కొత్త విజయ్ కుమార్ ఏకాదశి పారాయణ సేవా సమితి కన్వీనర్. మాకు ఒక భక్తి మార్గంగా గాయత్రి యజ్ఞాలు చేయడానికి హరిద్వార్ నుంచి ఒక బృందం ఇక్కడికి రావడం జరిగింది. వారి ఉద్దేశంతో, వారు చెప్పిన ఉద్దేశంతో మేము ఇక్కడ అంబా దేవాలయంలో 44 జంటలతో గాయత్రి యజ్ఞం చేయడానికి మేము నిశ్చయించుకున్నాం. ఈ కార్యక్రమంలో వారు మాకు ఉచితంగా సామాను కూడా వాళ్ళే అందించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రజల లోకా సమస్త సుఖినోభవంతు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జంటలకు కూడా మేము మధ్యాహ్నం భోజన వసతి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో, ఎవ్వరికీ ఎటువంటి కష్టాలు నష్టాలు జరగకుండా ఉండాలనే లోకా సమస్త కొరకు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. శ్రీ భ్రమరాంబాదేవి నమః. శ్రీమాత్రే నమః. శ్రీ భ్రమరాంబా దేవాలయంలో అచ్చంపేటలో వెలిసిన పురాతన ఆలయంలో గల భ్రమరాంబా దేవాలయంలో సమస్త మంగళాభావ్యర్థం విశ్వశాంతి కొరకు గాయత్రి మహాయజ్ఞం జరుగుతోంది. అది ప్రతి ఇంట్లో కూడా ప్రతిరోజు గాయత్రి ఉపదేశం ఉన్నవాళ్ళు గాయత్రి జపంతో సహా గాయత్రి హవనం చేస్తే సమస్త మంగళాభావ్యర్థం సమస్త మంగళావాప్తి అవుతుందని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా గాయత్రి జపం గాయత్రి యజ్ఞం జరుపుతున్నారు. శ్రీమాత్రే నమః. కొత్త విజయ్ కుమార్ ఏకాదశి పారాయణ సేవా సమితి కన్వీనర్. మాకు ఒక భక్తి మార్గంగా గాయత్రి యజ్ఞాలు చేయడానికి హరిద్వార్ నుంచి ఒక బృందం ఇక్కడికి రావడం జరిగింది. వారి ఉద్దేశంతో, వారు చెప్పిన ఉద్దేశంతో మేము ఇక్కడ అంబా దేవాలయంలో 44 జంటలతో గాయత్రి యజ్ఞం చేయడానికి మేము నిశ్చయించుకున్నాం. ఈ కార్యక్రమంలో వారు మాకు ఉచితంగా సామాను కూడా వాళ్ళే అందించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రజల లోకా సమస్త సుఖినోభవంతు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జంటలకు కూడా మేము మధ్యాహ్నం భోజన వసతి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో, ఎవ్వరికీ ఎటువంటి కష్టాలు నష్టాలు జరగకుండా ఉండాలనే లోకా సమస్త కొరకు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. శ్రీ భ్రమరాంబాదేవి నమః. శ్రీమాత్రే నమః. శ్రీ భ్రమరాంబా దేవాలయంలో అచ్చంపేటలో వెలిసిన పురాతన ఆలయంలో గల భ్రమరాంబా దేవాలయంలో సమస్త మంగళాభావ్యర్థం విశ్వశాంతి కొరకు గాయత్రి మహాయజ్ఞం జరుగుతోంది. అది ప్రతి ఇంట్లో కూడా ప్రతిరోజు గాయత్రి ఉపదేశం ఉన్నవాళ్ళు గాయత్రి జపంతో సహా గాయత్రి హవనం చేస్తే సమస్త మంగళాభావ్యర్థం